హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గుంటూరు బాగి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండగ అనేది ఎంతో ప్రీతికరమైనది. ఇవాళ నేను మా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరాముల వారి ఆలయంకి అయితే వచ్చేస్తున్నాను. ఈ గుడి వచ్చేటప్పటికి పండరీపురం 4/9లో లైన్లో ఉంది. ఇక్కడ శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి అండ్ రాధాకృష్ణులు ఉంటారు. వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. ఈ ఆలయంలో రాధాకృష్ణుల వారిని ఎక్కువ పూజిస్తారండి. మొన్న కృష్ణాష్టమి అప్పుడు కూడా రాధాదేవికి చాలా బాగా పూజ చేశారు. చూశారు కదా రాధాదేవి ఎంత బాగున్నారో. వెంకటేశ్వర స్వామి ఉంటారు. అండ్ ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఈ గుడిలో అయితే కళ్యాణం చేయిస్తున్నారండి. దంపతులు చాలా మంది అయితే వచ్చేసి ఇక్కడ కళ్యాణం చేయించుకుంటున్నారు. ఇలా కళ్యాణం చేయించుకున్న మనం ఆ కళ్యాణాన్ని చూసినా మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ కళ్యాణం చూసినందుకు. చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. చాలా బాగా చేస్తారండి ఇక్కడ పండగ. అది రాధాకృష్ణులకి సంబంధించింది కానీ రాముల వారికి సంబంధించింది కానీ ఈ గుళ్ళో చాలా బాగా చేస్తారండి. అండ్ ఇంకా ఇలాగా కళ్యాణం చేయించుకోవడానికి టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలని చెప్పి ఇలా కూర్చున్నారు ఒక ఆవిడ. మనం కళ్యాణానికి చేయించుకోవడానికి మనీ అక్కడ కట్టేసి ఇక్కడ చేయించుకోవచ్చండి. వీళ్ళు వచ్చేటప్పటికి రాముల వారికి బట్టలు సమర్పిస్తున్నారండి, పట్టు వస్త్రాలు. ఇక్కడ ఈ గుడి లోపల రాముల వారు ఉంటారు. వారికి పట్టు వస్త్రాలు అవి చూపిస్తూ హారతి ఇస్తున్నారు పూజారి. వీళ్ళు మొత్తం ఆ పట్టు వస్త్రాలు ఇలా పెట్టుకొని ఒక 3 సార్లు ప్రదక్షిణాలు చేసి కళ్యాణం దగ్గర ఉన్న పంతులు గారికి సమర్పిస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పట్టు వస్త్రాన్ని ఆ రాముల వారికి, సీతమ్మ తల్లికి సమర్పించారు. ఎంతోమంది చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అండ్ ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మా వాళ్ళకి మన జాహ్నవి క్యాటరింగ్స్కి గుడిలో వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చారండి. ఈసారి కాదు, ప్రతిసారి మా వాళ్ళు ఇక్కడ మాకు ఇక్కడే క్యాటరింగ్ ఇస్తారు వీళ్ళు, గుళ్ళో వాళ్ళు మన దగ్గరే. నేను ఇవాళ ఇంట్లో పూజ చేసుకొని పనంతా చేసుకొని వచ్చేటప్పటికి మా అమ్మ వాళ్ళు ఇక్కడ క్యాటరింగ్ చేసేస్తున్నారు. వచ్చింది, పూర్ణాలు వేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు అయితే అన్ని కూరలు అవన్నీ చేసేసారు. అక్కడ పక్కన చూపించినట్టు రైస్ అండ్ పసుపుతో గణపతిని చేశారు కదండి, ఇది ఆచారం అండి. స్టవ్ వెలిగించే ముందు ఇలా చేసి పెడతారు. మా అమ్మ వాళ్ళైతే ఇంకా పనంతా కానిచ్చేసుకొని లాస్ట్కి ఇంకా పూర్ణాలు వేస్తున్నారు. మనం ఇలాగనే గుళ్ళోనే అనే కాక ఏ ఫంక్షన్స్కైనా అన్నిటికీ మనం క్యాటరింగ్స్ అయితే చేస్తామండి. ఇంటి దగ్గరికి వచ్చి కూడా చేస్తాము. చూస్తున్నారు కదా, ఈ పూర్ణాలు అనేవి వేయడం కూడా అయిపోయినాయి. కర్రీస్ అన్నీ కూడా చేసేసి పెట్టేశారు. ఇవాళ వచ్చేటప్పటికి వాళ్ళు దోసకాయ పప్పు, పులిహోర, దొండకాయ కూర, వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర, ఆవకాయ పచ్చడి, టమాటా పచ్చడి, సాంబార్, పూర్ణాలు అని అయితే చేయించుకున్నారు. మొత్తానికి 2 కూరలు, 2 పచ్చళ్ళు, ఒక పప్పు, పులిహోర, పూర్ణాలు అయితే చేయించుకున్నారండి. అన్నం కూడా వండించుకున్నారు. ఇదంతా మేమే చేసామండి. మొత్తం ఒక 50 మందికి 70 మందికి సరిపడా చేసాము, చేయమన్నారు వాళ్ళు. సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఏమైనా క్యాటరింగ్స్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.